జనాలంతా డైటింగ్ల పేరుతో వరి అన్నానికి సెలవు పెట్టి గోధుమ చపాతి, జొన్న రొట్టెల వెంట పడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైన మార్గం. అయితే దీనికంటే కూడా బెటర్ సొల్యూషన్ ఇంకొకటి ఉంది. అదే ఇప్పుడు చెప్పబోయే విభిన్న చిరుధాన్యాల చపాతి. అవును, ఈ చపాతి గనుక క్రమం తప్పకుండా తింటే ఎటువంటి రోగాలు మీ దరి చేరవు. కాకపోతే దీనికోసం మార్కెట్లో దొరికే పిండి మీద ఆధారపడకుండా మనమే స్వయంగా ఆ పిండిని పట్టించుకోవాలి. పొట్టు తీయని గోధుమ పిండి 2 కిలోలు, పొట్టు తీయని శనగపప్పు 100 గ్రాములు, పొట్టు తీయని మొక్కజొన్న లేదా జొన్న 100 గ్రాములు, పొట్టు తీయని సజ్జలు 50 గ్రాములు, పొట్టు తీయని బార్లీ 50 గ్రాములు, పొట్టు తీయని రాగులు 50 గ్రాములు, పొట్టు తీయని సోయాబీన్ 50 గ్రాములు, పొట్టు తీయని ఓట్స్ 100 గ్రాములు. ఈ 8 ధాన్యాలలో గోధుమ పిండి మినహా ఇతర ధాన్యాలను కాస్త వేయించి చల్లారాక గోధుమలతో కలిపి పిండిగా పట్టించాలి. అలా పట్టించిన పిండిని కాసింత ఆరనిచ్చి ఒక బాక్స్ లో వేసి పెట్టాలి. ఇక చపాతీ చేసే టైంలో ముందుగానే రెడీ చేసుకున్న పిండిని కావలసిన పరిమాణంలో తీసుకుని దానికి కొత్తిమీర, పుదీనాల పేస్ట్, అయోడిన్ సాల్ట్ ను కలిపి చపాతీల్లాగా చేసుకుని తినాలి. రాత్రి పడుకునే ముందు ఈ చపాతీలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు ఎముకలు గట్టిపడతాయి. జొన్నలోని ఫినాలిక్ యాసిడ్, టాన్సిన్స్, యాంథోసయనిన్ వంటి పోషకాలు కొన్ని రకరకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. గోధుమలలో ఉండే గ్లూటెన్ అలర్జీని నివారిస్తుంది. గుండె జబ్బులను నివారించి శారీరక దాఢుర్యాన్ని పెంచే అన్ని రకాల పోషకాలు ఈ మిశ్రమ పిండిలో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.